చిన్న చిన్న ఫాల్టే టీచర్, ఇప్పుడు సూపర్గా రెడీ అయింది. చూస్తారా? బాగుందా? నువ్వు పెద్ద మొగాడు వైపోయావురా. మా ఇంట్లో కూడా ఒక కుట్టు మిషన్ ఉంది. చిన్న పనే అనుకుంటాను, కొంచెం వచ్చి చూసి పెట్టరా. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. చాలా రోజులైపోయింది. వెళ్దామా? ఏంటిది టీచర్, మిమ్మల్ని దొంగ కేసులో పట్టుకున్నారా? ఇది కన్యాకుమారి డిస్టిక్లోనే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న అమ్మాయి, క్రిస్టీ జోసెఫ్. అంటే తమిళనాడులో కళ్ళు మూసుకుని మార్కులు ఇచ్చేస్తారు కదా టీచర్? పరా. కానీ అప్పటికంటే ఇప్పుడే అందంగా ఉన్నారు టీచర్. Had I the heavens embroidered clothes, enwrought with golden and silver light, the blue and the dim and the dark clouds of the night, and light and the half light, I would spread the clothes under your feet. But I, being poor, have only my dreams. I had spread my dreams under your feet. Tread softly, because you tread on my dreams. ఇదిగోండి. 35, 36, 37, 38. ఓకే, ఇదిగో. ఇకపోతే ఫ్రంట్లో ఉన్న టైరు కొత్తది. నేను దాన్ని బిల్లులో కలపలేదు. ఓకే. మరి వెనకున్నది ప్రే చేయండి ఫాదర్.
పరలోకం నందుండు ప్రభువ మీరే రక్షింపుము. ఆమేన్. ఓకే. ఒక్క నిమిషం. ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చావు? ఇది నేను కొన్న బండి. నువ్వా? ఆ, నిజంగా అదరు కొట్టేస్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నారు? నా ఫ్రెండ్కి పెళ్ళి కోవూర్లో. అరే ఎక్కండి, నేను తీసుకెళ్తాను. వద్దు. అరే ఏ సమస్య లేదు. అరే ఎక్కండి. అరే ఎక్కమన్నానుగా. రేయ్, ఆ? లైసెన్స్ ఉంది కదా? రే రాయ్, ఆ? ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావే? ముందే చెప్పాను కదా నేను పెళ్ళికి వెళ్ళాలని. ఆ, వీడి బైకే. అలాగా? సెకండ్ హ్యాండ్. ఆ, రే దీని మీద కూర్చున్న వెంటనే పెద్ద మగాళ్ళలాగా అనిపిస్తున్నావు. మీ ఇద్దరిని ఇప్పుడు చూస్తే ఎవరు అక్క ఎవరు తమ్ముడు అస్సలు కనిపెట్టలేరురా. సరే చూసి జాగ్రత్తగా వెళ్ళిరండి. త్వరగా వచ్చేవే. వెళ్దామా? వెళ్దాం. ఇక్కడిక్కడే. ఇక్కడ ఎలా ఉన్నావు? వెళ్ళొచ్చేసావా? అయిపోయాక కాల్ చేయండి, నేను వస్తాను. అయిపోగానే పిలుస్తాను, సరేనా? చూడు వదిలేయ్, వాడు నన్ను అడిగే చేశాడు. వాడికి నేనే డబ్బిచ్చాను. ఎక్కడికైనా పక్కకు వెళ్ళడానికి బండుంటే మంచిది కదా. ఏయ్, ముందు నువ్వు ఫోన్ పెట్టు, మళ్ళీ చేస్తాలే. ఊరికే నసపడుతుంది. టీచర్, బయలుదేరాను, వచ్చేస్తాను. రేయ్, నువ్విక్కడ చేసే పనులకి తిట్లు తినేది నేనే. ఈ రోజు ఉదయం బయలుదేరితే వచ్చేసరికి 9:30 టీచర్, నీ కోసం మనిషి వచ్చాడు. వెళ్దామా? ఓ, నువ్వు చెప్పేది ఇతను గురించేనా? రాయ్, ఓకే సరే నేను బయలుదేరుతాను. రేపు నువ్వు స్కూల్కి వెళ్తున్నావా అక్క? వెళ్ళి కాల్ చేయి. ఓకే ఓకే, బాయ్. బాయ్. టీచర్, వెళ్దామా?
ఇప్పుడు నా మనసుకున్న సంతోషం నీ ఫ్రెండ్షిప్ మాత్రమే. కమ్యూనికేషన్ ప్రతి విజయానికి, అంటే అది కెరియర్ కానివ్వండి, లేదా టీం కానివ్వండి, లేదా ఒక రిలేషన్షిప్ అయినా కానివ్వండి, కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనసులో ఉన్నది చెప్తేనే ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. ఉన్న సమస్యల్ని మాట్లాడి పరిష్కరించుకోవాలి. సరిగ్గా కమ్యూనికేట్ చేసే వాళ్ళకే విజయం లభిస్తుంది. ఏంట్రా అక్కడే తలుచుకుంటున్నావా? మామా నువ్వు వెళ్ళి చెప్పరా. ఆ అక్క నన్ను తమ్ముళ్ళ అనుకుంటే అప్పుడేంట్రా? అదేంటనేది తనే చెప్తుంది. నువ్వు వెళ్ళి ముందు మ్యాటర్ చెప్పు. నువ్వు నీ మనసులోనే ఉంచుకుంటే ఇక్కడే కూర్చొని అలను చూస్తూ ఉండడమే. వెళ్ళి ధైర్యంగా చెప్పరా. ఆ, ఏం జరిగినా సరే చెప్పేద్దాం అనుకుంటున్నాను రా. సముద్రం మధ్యలో తెలియని దేశానికి ఆడపిల్లని ఒంటరిగా ఎలా పంపిస్తావురా? ఏమిటి నువ్వేం మాట్లాడావు? కూర్చో. కాస్తైనా ఊరికే ఉండు బామ్మ. ముందు ఇంటర్వ్యూ జరగనివ్వు. ఉద్యోగం వచ్చిన తర్వాత మీ సమస్యల్ని చూద్దాం. వాళ్ళు దేనికి పనికిరారనుకుంటా. వాళ్ళు గుంటూరులోనూ నెల్లూరులోనూ నడపకుండా అందుకే వైజాగ్లో నడుపుతున్నారు. మీరు నాతో పాటు రాగలరా నాన్నా? లేదంటే నేను విదిగో వీడిని తీసుకువెళ్తాను. ఎందుకక్క? అదెందుకు అడుగుతావులే. మాల్దీవ్స్లో వేకెన్సీ ఉందట. మాధవరంలో ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు. ఇది అప్పుడు మొదలైన సమస్య. మాలదీవ్స్ కా? చెప్పండి. క్లాస్లో ఉన్నావా? అవును. రే, మాల్దీవ్ది ఇంటర్వ్యూ డేట్ వచ్చింది. వచ్చే బుధవారం మాధవరానికి వెళ్ళాలి. నాన్న నాతో వస్తానని చెప్పారు, కానీ నాన్నతో వెళ్ళడం ఒకే బోర్. నువ్వు వస్తావా? వెళ్ళొద్దాం. ఓకే. మర్చిపోకు, వచ్చే బుధవారం. విజయలక్ష్మి, ఏమైందక్క? తెలీదురా. డబ్బులు నాశనం చేస్తానికి వచ్చింది. రా ఏదైనా తిందాం పద. రా. నీకు కావాలరా? వద్దు. డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. బాగా చదివి చూసుకుని ఫిల్ చేయండి. ఫిల్ చేస్తాను. క్రిస్టీ జోసెఫ్, ఎస్ సార్.
అక్క ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి? ఇది మొదటిసారా? అవునక్క. మీరు? ఇంతకు ముందు 4 ఏళ్ళు అక్కడే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ ఎలా ఉంటుంది? చాలా అందమైన చోటు. అక్కడ వేలాది దీవులున్నాయి. కానీ అక్కడ ఏ దీవిలో వేస్తారని అక్కడికి వెళ్తే గానీ మనకే తెలియదు. అక్కడ ఒక్క ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఒక్క వస్తువు కొనలేము. ఉప్పు నుంచి కర్పూరం వరకు ఇక్కడి నుంచే తీసుకువెళ్ళాలి. ఇందులో మంచి విషయం ఏంటంటే మంచి జీతం ఇస్తారు. ఇవ్వు. ఏజెన్సీకి ఇవ్వాల్సిన డబ్బుల్ని రాగానే తీర్చేయాలా? వద్దు, వాళ్ళ అకౌంట్ లో డిపాజిట్ చేస్తేనే చాలు. డబ్బులిచ్చి 2 వారాల్లో ఇక్కడి నుంచి మనం బయలుదేరిపోతాం. ఇలా చూడమ్మా, ఇది నమ్మచ్చా? అవునవును, ఖచ్చితంగా. దీన్ని మాలి గవర్నమెంటే నడుపుతున్నారండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఓకే సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఆ? ఈ డబ్బుని మేము ఎప్పుడు కట్టాలి? 1 వీక్లోగా కట్టేయాలి. అయితే వెళ్ళే డీటెయిల్స్? మీరు పేమెంట్ చేశారంటే ఆఫీస్ వాళ్ళు మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు ఫోన్ చేసి చెప్తారు. సరే, ఓకే. మాలిని, ఏమైందమ్మా? ఒక వారంలోపు 2 లక్షలు కట్టాలి. ఈ డబ్బుకి ఎక్కడికి వెళ్తావు? రోజు 1000 సమస్యలున్నాయి, ఇందులో డబ్బులు కావాలట.